హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఆటోలో ఎక్కడికో వెళ్తున్నా అని అయితే మీకు అర్థమైంది కదండి. ది మోస్ట్ ఎక్సైటింగ్ షాపింగ్ వెళ్తున్నా అనమాట, విచ్ ఈస్ గోల్డ్ షాపింగ్. రీసెంట్ గానే వరలక్ష్మి వ్రతానికి నేను జిలేబీ నెక్లెస్ తీసుకున్నానని మీకు షేర్ చేశాను కదండి. అది నా ఓల్డ్ నెక్లెస్ ఒకటి ఎక్స్చేంజ్ చేసి ఇంకొంచెం అమౌంట్ వేసి తీసుకున్నాను అనమాట. ఏదైతే లాకర్లో అలా ఉంటుందో, మనం ఎప్పుడు పెట్టుకోవట్లేదు అని అనుకున్న జ్యువెలరీని ఎక్స్చేంజ్ చేయడం బెటర్. ఎందుకంటే కొత్త జ్యువెలరీ కొనుక్కోవడానికి ఇనఫ్ అమౌంట్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదు అనుకుంటే పాత జ్యువెలరీ ఎక్స్చేంజ్ చేసుకోవడం బెటర్ అని నేను నా నెక్లెస్ని ఒకటి ఎక్స్చేంజ్ చేసి జిలేబీ నెక్లెస్ తీసుకున్నాను. మీకు కూడా ఆ వీడియో షేర్ చేశాను కదండి. సో ఆ ఐడియా అమ్మకి చెల్లికి కూడా చెప్పి వాళ్ళకి కూడా నచ్చిందనమాట. ఓకే, ఎలాగో విరిగిపోయినాయి, అవి ఇవి చిన్నవి, ఇవన్నీ స్టోర్ చేయడం పెద్ద టాస్క్ అనమాట, చిన్న చిన్న ఎక్కడ పోకుండా. సో అట్లాంటివన్నీ కూడా మార్చేసి తీసుకుంటే మంచిగా ఇప్పుడు పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చాయి అలాగే తీసుకోవచ్చు కదా. అండ్ దట్ జిలేబీ అనేది మంచి ట్రెడిషనల్ జ్యువెలరీ కదా. సో అలాంటిది ఒకటి కూడా లేదు అని చెల్లి కూడా నాకు కూడా కావాలి అని అంది. తను జ్యువెలరీ పంపిస్తా అని అందనమాట. అమ్మ ఆల్రెడీ నాన్నకి ఇచ్చి తన పాత జ్యువెలరీ పంపించింది. ఒక ముత్యాల నెక్లెస్ ఉంది అది, అండ్ చిన్న చిన్న ఇరిగిపోయిన ముక్కలు, చిన్న కాయిన్స్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. సో అవి కూడా పంపిస్తాను, ఏదైనా మంచి ఆర్నమెంట్ తీసుకో అని చెప్పింది అనమాట అమ్మ. అండ్ అలాగే మా చెల్లి వాళ్ళు అత్తయ్య వచ్చారనమాట హైదరాబాద్, ఒక ఫంక్షన్ అటెండ్ చేయడానికి వచ్చారు. సో అత్తయ్య చెల్లి జ్యువెలరీ తీసుకొని వచ్చారు. నన్ను కూడా రమ్మన్నారు, డైరెక్ట్గా షాప్కి వచ్చేస్తా అంటే అక్కడికి వెళ్తున్నా. చెల్లి వాళ్ళ అత్తయ్య అండ్ వాళ్ళ మరిది డైరెక్ట్గా షాప్కి వచ్చేస్తా అన్నారు. సో అందుకని మేము పీజేఈకి వెళ్ళామన్నమాట. పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి, ప్యారడైజ్ ఆపోజిట్ ఉంటుంది కదా, అక్కడే కదా నేను తీసుకున్నది. సో అక్కడ మోడల్స్ అవి చూసి మంచిది తీసుకుంటే చెల్లి కూడా అత్తయ్య వెళ్ళిపోతున్నారు మళ్ళీ నైటే. సో అందుకని వెంటనే జ్యువెలరీ పర్చేస్ చేసేసుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్నారన్నమాట. అందుకని షార్ట్ టైంలోనే షాపింగ్ బయలుదేరాము. స్టోర్లో అయితే చాలా కొత్త కలెక్షన్ ఉన్నాయండి. అండ్ అలాగే ఇప్పుడు ఆగస్ట్ మంత్ అంతా కూడా గ్రామ్ పైన ఫ్లాట్ 79 రూపీస్ ఆఫ్ కూడా ఉందన్నమాట. ఆగస్ట్ మంత్ అంతా ఈ ఆఫర్ వ్యాలిడ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ముందు జిలేబీలో ఉన్న రకరకాల కలెక్షన్ అవన్నీ అయితే చూపించేశాను. వీడియో కాల్లో కూడా అత్తయ్య చెల్లికి చూపించారు, నేను అమ్మకు కూడా చూపించాను. ఇంకా అలాగే అత్తయ్య వచ్చేటప్పుడు పాత జ్యువెలరీ తీసుకొచ్చారు కదా చెల్లిది, సో అది కరగబెట్టించాలన్నమాట. నేను ఇంతకుముందు నాది కరిగించినప్పుడు అదంతా వీడియో షూట్ చేయలేదు. సో ఎట్లా చేస్తారో అన్నది మీకు కూడా ఐడియా ఉంటుందని అది షేర్ చేస్తున్నా. ఇది మా చెల్లెలు భుజబంది అనమాట, పెళ్లిలో పెట్టింది అమ్మ వాళ్ళు. అప్పట్లో భుజబంది బాగా ట్రెండ్ అయ్యేది. సో నాకు చెల్లికి ఇద్దరికి భుజబంది పెట్టింది అమ్మ. సో ఈ భుజబంది ఏంటంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది అండ్ అసలు పెట్టుకోవట్లేదు కూడా, అన్ని వర్క్ బ్లౌజులు ఇట్లాంటివన్నీ ఎక్కువ వచ్చేసినాయి కదా. అండ్ ఇది కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది కదా, దీన్ని మార్చి తీసుకుందాము అనుకున్నాం. అండ్ అలాగే ఇంకా వేరే చిన్న చిన్న ముక్కలు అవి ఇవి ఉంటే వాటిని కూడా వెయిట్ చేయించాం అనమాట. అంటే కొన్ని ఇరిగిపోయిన ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి, అవి కూడాను. సో ఇదైతే ఆల్మోస్ట్ 26 గ్రామ్స్ ఉంది చెల్లి భుజబంది అయితే. సో రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ పెరిగిపోయేటప్పుడు మొత్తం అమౌంట్ పెట్టి కొత్త జ్యువెలరీ తీసుకునేంత అమౌంట్ ఉంటే వెల్ అండ్ గుడ్, అలా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం వాడని ఇట్లాంటి చిన్న చిన్నవి ఊరికే అట్లా లాకర్లో ఉంటూ ఉంటాయి కదండి, ఏదో షెల్ఫ్లోనో లాకర్లోనో, అట్లాంటివి మార్చుకోవడం బెటర్ అని అనిపించి అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా పాత ఎక్కువ మార్చలేదు. బట్ ఈసారి మాత్రం అన్ని మార్చి తీసుకుంటున్నాం అనమాట. ముగ్గురు ఓల్డ్ జ్యువెలరీ ఎక్స్చేంజ్ చేసి తీసుకుంటున్నాం ఒకేసారి, అనుకోకుండా అది కూడా. సో ఇక్కడ అన్ని కరిగించాలన్నమాట. సో ఫస్ట్ అయితే స్టోన్స్ అన్ని రిమూవ్ చేసేస్తారు. సో ఎప్పుడైనా మనం ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ తక్కువ స్టోన్స్ ఉన్నది ఎక్స్చేంజ్ చేయడం బెటర్. సో ఈ చెల్లి భుజబందీలో ఏంటంటే స్టోన్స్ ఉన్నాయి అండ్ అలాగే ఎనామల్ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మొత్తం స్టోన్స్ అన్నిటిని ఇలాగా తీసేస్తారు. సో స్టోన్స్ కి పెట్టేది వేస్ట్ నన్ను ఎందుకంటారంటే ఇందుకే అనమాట. ఆ స్టోన్స్ అన్ని తీసేస్తారు, వాటికి ఎటువంటి అమౌంట్ రాదు. ఇన్ కేస్ స్టోన్కి బైబ్యాక్ కానీ లేకపోతే ప్రిషియస్ స్టోన్స్ కానీ అయితే మనకు ఛార్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలా కూడా తీసుకోవచ్చు. కొంతమంది బైబ్యాక్ ఇస్తూ ఉంటారు స్టోన్స్కి, అప్పుడు స్టోన్ ఛార్జెస్ కూడా ఎక్కువ వేస్తారన్నమాట. గోల్డ్ ప్రైజెస్ బాగా పెరిగినప్పుడు ఆబ్వియస్లీ మనం లైట్ వెయిట్ జ్యువెలరీకి చూస్తూ ఉంటాం కదండి. అండ్ అలాగే కొంచెం ట్రెండింగ్ జ్యువెలరీ కానీ, ఇప్పుడు వచ్చే లేటెస్ట్వి కానీ లేకపోతే స్టాండర్డ్గా ఉండేవి కానీ ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయడం బెటర్ అని అనుకుంటూ ఉంటాము. తక్కువ వెయిట్లో ఎక్కువ హెవీగా కనిపించే జ్యువెలరీని ఆప్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. పీజేఈలో నేను రీసెంట్గానే తీసుకున్నాను కాబట్టి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని అనిపించింది. మోస్ట్లీ ట్రెండీగా ఉంటాయి అన్నమాట. బీడ్స్ అండ్ స్టోన్స్ అన్ని మిక్స్ చేసి ఉంటాయి కాబట్టి లుక్ వైజ్ చాలా బాగుంటాయి. ఆల్రెడీ గోల్డ్ జ్యువెలరీ అంటే నక్షీ సెట్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ మాకు
ఆల్రెడీ అమ్మకి చెల్లికి మాకు స్టాండర్డ్ గోల్డ్లో వితౌట్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉన్నాయి కాబట్టి వీ వాంట్ ట్రై సంథింగ్ ట్రెండీ విత్ స్టోన్స్ అండ్ బీట్స్ అనమాట. అందుకనే ఇట్లాంటి నెక్లెస్ తీసుకున్నాను. నేను కూడా జిలేబీ నెక్లెస్ తీసుకున్నాను. చెల్లికి కూడా అట్లానే నాకు కూడా జిలేబీలోనే కావాలి అని అంది. మోస్ట్లీ నాకు చెల్లికి సేమ్ జ్యువెలరీస్ చాలా ఉంటాయి. పెళ్లిలో పెట్టినప్పటి దగ్గర నుంచి రీసెంట్గా మేము పర్చేస్ చేసుకున్నాయి. కానీ పన్నాలో కూడా ఇద్దరము లాస్ట్ టైం కంటెలు తీసుకున్నాము, అంతకుముందు పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ సెట్స్ తీసుకున్నాము. ఇలాగ సేమ్ జ్యువెలరీ నాకు చెల్లికి ఉంటుంది. సో నాకు కూడా జిలేబీ కావాలి అని అన్నదన్నమాట చెల్లి. సరే ఓకే, అత్తయ్య కూడా వచ్చారు కాబట్టి అది మంచిగా సెలెక్ట్ చేసి మళ్ళీ అత్తయ్య తీసుకొని వెళ్తారు అని చెప్పి ఇంకా ఓల్డ్ జ్యువెలరీ అంతా మార్చేసామన్నమాట. సో మీకు కూడా ప్రాసెస్ అర్థమవుద్ది ఎలా చేస్తారు అన్నది తెలియడం కోసం నేను ఇక్కడ వీడియో షూట్ చేశాను. స్టోన్స్ తీసేస్తారు అండ్ అలాగే ఎనామిల్ని రిమూవ్ చేయడం కొంచెం కష్టం అనమాట. సో ఎనామిల్ లేకపోతేనే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. దాన్ని అంతా కొట్టి కొట్టి పౌడర్ లాగా చేసేసి తీసేస్తారు హీట్ చేసి. సో స్టోన్స్ తీసేసిన తర్వాత 25.122 వచ్చింది. ఇంకా అన్ని తీసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇట్లాగా దాన్ని మెల్ట్ చేయడానికి ఇట్లా ఒక మెషిన్ లాగా ఉంది, ఫైర్ ఉండి దానిలో వేసేస్తారనమాట. సో నేను నాది ఎక్స్చేంజ్ చేసినప్పుడు నాది కంప్లీట్ గోల్డే బట్ నాన్ కేడియం ఉందనమాట. సో అందుకని కొంచెం ఉన్నదానికన్నా తక్కువ ప్యూరిటీ తగ్గుద్ది అనమాట. మనకి ఇట్లా ఏ జ్యువెలరీ అయినా 22 క్యారెట్స్ వస్తుంది కేడియంది అయితే. నాన్ కేడియం అయితే కొంచెం ఎక్కువ తగ్గుతుంది అనమాట. అందుకే నేను కొంచెం అమౌంట్ కూడా వేయాల్సి వచ్చింది. చెల్లిది అయితే మొత్తం కేడియం జ్యువెలరీయే. సో అందుకని ఓన్లీ స్టోన్ వెయిట్ అండ్ ద ఎనామిల్ అది మాత్రమే తగ్గి మిగతా అదంతా యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. మనకి ఇలా మెల్ట్ చేసి ఒక చిన్న కాయిన్ రూపంలో ఇచ్చేస్తారన్నమాట. ప్యూరిటీ చెకింగ్ మిషన్స్ కూడా అక్కడే ఉంటాయి. సో ఎంత ప్యూరిటీ వచ్చింది ఏంటి అన్నది కూడా మనకి సర్టిఫై చేసి ఇస్తారు. సో ఇదిగోండి ఇలాగా అది వేయంగానే ఒక బుడ్డ కాయిన్ లాగా తయారైపోయింది. ఇది చెల్లి భుజబందిది అనమాట. మిగతాయన్ని ఇంకా వేరే చిన్న చిన్న కాయిన్స్ లాగా అలాగా ఏటికాటికి చేయించా అనమాట. ఎందుకంటే ఎవరి బిల్లు వాళ్ళకి క్లారిటీగా ఉండాలి కదా. సో అందుకని చెల్లికి అమ్మ ఇచ్చిన జ్యువెలరీకి అమ్మ ఇచ్చింది అలాగా మొత్తం అన్నీ కూడా మెల్ట్ చేయించేసి ఇలాగా కాయిన్ లాగా రెడీ చేయించేసాను. అండ్ చెల్లిది ఇది వెయిట్ చేస్తే 24.7 వచ్చింది అనమాట వెయిట్. మరీ ఎక్కువైతే తగ్గలేదు. 25.9ది 24.7 ఆఫ్టర్ రిమూవింగ్ ఆల్ ద స్టోన్స్ అండ్ మెల్టింగ్ అంతా అయిన తర్వాత. సో ఎక్కువ లాస్ అయితే అస్సలు అవ్వలేదు అని అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ అప్పటి గోల్డ్ ప్రైస్కి ఇది కొన్నప్పుడు ఇప్పటి దానికి జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ అయితే ఉండనే ఉంది కదా. ఇంకా అన్ని మెల్టింగ్లు అయిపోయిన తర్వాత అప్పుడు సెలెక్షన్ స్టార్ట్ చేసామండి. ఇంకా ఫస్ట్ అయితే అమ్మది సెలెక్ట్ చేసేసాను. నాకు ఈ సెట్ అయితే తెగ్గ నచ్చేసింది అనమాట. అమ్మ నువ్వు తీసుకోకపోయినా నేనన్నా తీసేసుకుంటాను, ఇంకేదన్నా ఎక్స్చేంజ్ చేసేసి నన్ను చెప్పేశారనమాట. భలే బాగా నచ్చింది. మొత్తం ఇలా చాన్ బాలీస్ వచ్చినాయి. మొత్తం పింక్ స్టోన్స్ తోటి ఫుల్ కంప్లీట్ సెట్ ఉందన్నమాట. నెక్కి అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అదే సైజ్లో సేమ్ డిజైన్. ఎంత బాగుందంటే ఇది ఇట్స్ అ డిజైనర్ పీస్ అండి, ఎక్స్క్లూజివ్లీ డిజైనర్ పీస్. అండ్ దీని వెయిట్ అయితే అమేజింగ్ అనమాట. ఎందుకంటే పెట్టుకున్న చూడడానికి చాలా హెవీగా కనిపించింది కానీ దీని వెయిట్ కేవలం 14 గ్రామ్స్ అండి. 14 గ్రామ్స్లో ఈ నెక్లెస్ వచ్చేస్తుంది. అండ్ 5 చేంజ్ ఇయర్ రింగ్స్ ఏమో అంత తక్కువ వెయిట్లు. మొత్తం సెట్ అంతా కలిపిన 20 గ్రామ్స్ కన్నా ఇంకా తక్కువలోనే వచ్చేసింది అనమాట. సో నాకైతే భలే బాగా నచ్చింది. ఇంకా ఇదే కావాలి అని చెప్పి ఆ సెట్టే చూపించాను అమ్మకు కూడా. నేను పెట్టుకొని కూడా చూపించా, వీడియో కాల్లో కూడా చూపించాను. అమ్మకు కూడా బాగా నచ్చింది. అండ్ దీనిపైకి ఇవే కాకుండా ఇయర్ రింగ్స్ మనం ఏమైనా తీసుకోవచ్చు. వేరే ఇయర్ రింగ్స్ ఏం ఆప్షన్స్ ఉన్నాయా అన్నవి కూడా చూశాను. సేమ్ ఇలాగా పింక్ అండ్ వైట్ పర్ల్స్ తోటి అలాగా వచ్చిన వాటిల్లో తక్కువ వెయిట్లో కావాలి అన్నట్టుగా రకరకాల ఆప్షన్స్ కూడా చూసాను అనమాట. బట్ అన్నిటికన్నా కూడా ఏదైతే పెండెంట్లో నెక్లెస్లో పెండెంట్ వచ్చిందో ఇదే బాగా సూట్ అవుతుంది అని అనిపించింది. అది ఒక కంప్లీట్ సెట్ లాగా కూడా ఉంటుంది కదా అనిపించింది. ఎందుకంటే మేము ఇయర్ రింగ్స్ చాలా తక్కువ కొంటూ ఉంటాము. బట్ ఇవి మాత్రం ఇలా డిజైనర్ పీస్ లాగా పెట్టుకుంటేనే బాగుంటుంది అని అనిపించి అమ్మకు కూడా చెప్పి సేమ్ ఇదే నెక్లెస్ ఇవే ఇయర్ రింగ్స్ తీసుకుందాము అని చెప్పి ఫైనల్గా ఇదే సెలెక్ట్ చేశాను అమ్మకి. నెక్స్ట్ ఇంకా చెల్లికి జిలేబీ నెక్లెస్సే కావాలన్నమాట. బట్ లక్ష్మీదేవి పెండెంట్ వద్దు అని అన్నది. ఎందుకంటే ఆల్రెడీ చాలా నెక్లెస్లు దానికి లక్ష్మీదేవి పెండెంట్తో ఉన్నాయి. అండ్ రీసెంట్గా తీసుకున్న కంటే కూడా సేమ్ లక్ష్మీదేవి పెండెంట్తో వచ్చింది కాబట్టి ఇది సెలెక్ట్ చేసామన్నమాట. ఇది మామిడి పిందెలు వచ్చినాయి ఈ మొత్తం నెక్లెస్ అంతా. అండ్ పెండెంట్ కూడా ఇలా కొంచెం పొడవుగా వచ్చింది అనమాట. సో నెక్ వైడ్గా ఉంది లావుగా అనుకునే వాళ్ళు పొడవుగా ఉండే నెక్లెస్ వేసుకోవాలి. సో ఇదైతే బాగుంటుంది అని అత్తయ్య కూడా ఇదే బాగుంది అని అన్నారు. చెల్లికి కూడా వీడియో కాల్లో చూపిస్తే ఇదే నచ్చిందని అన్నదన్నమాట. అండ్ దీని వెయిట్ కూడా మనకి
23.5 గ్రామ్స్ ఉందండి. సో ఓకే, మనం ఎంతైతే ఎక్స్చేంజ్ చేసామో ఆ వెయిట్కి సరిపోతుంది. కాకపోతే ఇంకా స్టోన్స్ అండ్ బీడ్స్ GST వీటికి మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది కదా, అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. లైట్ వెయిట్ జ్యువెలరీ అయినా సరే మనకి PGIలో 16% నుంచే స్టార్ట్ అవుతుందండి. ఇంకా మనం నెగోషియేట్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ 16% కన్నా ఇంకా తక్కువే వేశారు. నేను ప్రైజెస్ కూడా రఫ్గా మీకు చెప్పేస్తాను ఎంత పడ్డాయి ఏంటి అన్నది, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈ చూపించడానికి నా దగ్గర ఈ పీసెస్ ఉండవు. చెల్లిదేమో అత్తయ్య తీసుకెళ్ళిపోతా అన్నారు, అమ్మదేమో నేను షిప్పింగ్ చేసేయమని చెప్పాను అనమాట. వాళ్ళకి అట్లీస్ట్ శ్రావణ శుక్రవారం లోపు అమ్మకి అందేయాలి అని చెప్పి నేను వాళ్ళనే పార్సల్ చేసేయమన్నాను, ఇమ్మీడియట్గా చేసేయమన్నా అనమాట కొరియర్. ఇంకా ఫైనల్గా అమ్మకి చెల్లికి ఇద్దరికి నచ్చిన నెక్లెస్లు అయితే తీసేసుకున్నానండి. ఇంకా అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఈజీ అయిందనమాట. అత్తయ్యకి మంచిగా నాలెడ్జ్ ఉంటుంది గోల్డ్ జ్యువెలరీ పైన. సో అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి మంచిగా ఇద్దరం కలిసి నెగోషియేట్ చేసి సెలెక్ట్ చేసి ఇద్దరికి నచ్చిన సెట్స్ అయితే పర్చేస్ చేసేసాము. సో అమ్మకు తీసుకున్న ఈ సెట్ అయితే నెక్లెస్ ప్లస్ ఇయర్ రింగ్స్ రెండు కలిపి 20 గ్రామ్స్ పడిందండి. ఆ వెయిట్లో అమేజింగ్ డిజైన్ అనమాట ఇది, అమేజింగ్ సెట్. ఇన్ కేస్ మీకు 20 గ్రామ్స్ ఏదైనా సెట్ కంప్లీట్ విత్ ఇయర్ రింగ్స్ చూసినట్లయితే కళ్ళు మూసుకొని ఇది తీసుకోవచ్చండి. చాలా ట్రెండీ డిజైన్ అండ్ అలాగే చూడడానికి కూడా చాలా ట్రెడిషనల్గా కూడా ఉంది. ఎటువంటి శారీస్ పైకైనా సరే మంచిగా పేర్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ అయితే మాకు పడిన ప్రైస్ 2,24,000 రూపీస్ అండి. ఆఫ్టర్ నెగోసియేషన్ ఈ సెట్కి 2,24,000 పడింది. వాళ్ళే ఫ్రీ షిప్పింగ్ చేసేస్తారు కాబట్టి అమ్మ అడ్రస్ ఇచ్చి వాళ్ళని అమ్మకి పంపించేయమని చెప్పాను. అండ్ చెల్లికి తీసుకున్న ఈ నెక్లెస్ అయితే 23.5 గ్రామ్స్ వెయిట్ ఉందండి. దీనికైతే 2,74,000 పడిందండి రౌండ్ ఫిగర్, ఎందుకంటే దీనిలో స్టోన్స్ కానీ బీడ్స్ కానీ ఎక్కువ ఉన్నాయన్నమాట కంపేర్ టు అమ్మ సెట్. సో దీనికి పడిన ప్రైస్ అయితే అది. సో రెండింటి ప్రైస్లు కూడా క్లియర్గా మెన్షన్ చేశాను కదండి. ఈ ప్రైజెస్ ఆఫ్టర్ నెగోసియేషన్ నాకు పడ్డాయి చెప్పాను. సో ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి, ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. నేను తీసుకున్నప్పుడు గ్రామ్ ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే మనకి 79 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి ఆఫ్టర్ డిస్కౌంట్ 9,170 రూపీస్ పడింది అనమాట. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఆబ్వియస్లీ కొంచెం పెరిగింది, సో దాన్ని బట్టి ప్రైస్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమన్నా ఉన్నా, డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకున్నా PGI వాళ్ళ ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు వాళ్ళు అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తారు. సో అదండి ఇవాళ నా వీడియో. సెట్స్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.